అనా ఏంటి తెలుగుదేశం పార్టీ 300 కోట్లు ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టి యోగాంధ్ర ప్రోగ్రాం చేసిందా? ఏదో చెప్పాడన్నా నీకు? ప్రజల డబ్బుని వృధాగా ఖర్చు పెట్టేసిందా తెలుగుదేశం పార్టీ? నిజమే మరి. ఖర్చు గురించి, ప్రజల డబ్బులు డ్రా చేయడం గురించి నువ్వే చెప్పాలి. 600 కోట్లు పెట్టి రుషికొండకు బాగా గుండెకేసి పెళ్ళానికి ప్యాలెస్ కట్టుకున్నావు. నువ్వే మాట్లాడాలి, మాట్లాడక ఆ? లత్తలు పెట్టి బాతులు కమోడ్లు కట్టుకున్నావు. నువ్వే చెప్పాలి ప్రజాధనం వృధా గురించి. నీకు వచ్చింది చెప్పరా? యోగాంధ్ర ప్రోగ్రాం వల్ల మనకు పైసా లాస్ లేదు, ఫుల్ క్రేజ్ వచ్చింది. యోగాంధ్ర ప్రోగ్రాం వల్ల ప్రధాని విశాఖపట్నం రావడం వల్ల ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్, పర్టికులర్ గా మన వైజాగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది నేషనల్ లెవెల్. ఇంతకీ యోగాంధ్ర ఖర్చు ఎంత చెప్ప నీకు? 300 కోట్లు 3000 కోట్లు కాదు నువ్వు తగలేసినట్టు. మన ప్రభుత్వం యోగాంధ్ర పేరుతోటి 75 కోట్లు ఖర్చు పెట్టింది ఆంధ్రాలో. అది కూడా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉంది కదా, వాళ్ళు రియంబర్స్ చేస్తారని చెప్పారు. మనకు లాస్ ఏం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు రియంబర్స్మెంట్ అయిపోద్ది. సో మనం రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు రూపాయి ఖర్చు అవ్వలేదు. కానీ యోగాంధ్ర కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. ప్రధాని కూడా పాల్గొన్నాడు. దాని గురించి ఏడుతున్నారని చెప్పు, కడుపు మంట అని చెప్పు. అది సక్సెస్ అవడం వల్ల 4 ప్యాకెట్లు పంపిస్తారు పాపం ప్రభుత్వం వాళ్ళు. అంతేగాని ఎందుకు వచ్చిన సొల్లు కబురు చెప్పు. 300 కోట్లు వృధా అయిపోయినాయి, ప్రజల డబ్బు వృధా చేస్తారని. ఆ? వృధా గురించి, ప్రజల సొమ్ముని బాగా మింగడం గురించి మనమే మాట్లాడాలి. ఓకేనా మరి? ఉన్నా బాయ్.